అంతకుమించి ఇంకా మీరు ఆలోచించాల్సిన విషయం లేదు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మిలియన్ మార్చ్ యాదిలో తెలంగాణ ఉద్యమ చరిత్రలలో అపూర్వమైన ఘట్టం. మిలియన్ మార్చ్కు నేటితో 14 ఏళ్లు. 2011 మార్చ్ 10న మిలియన్ మార్చ్ నాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ముఖ్యమైన మలుపు. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టంగా నిలిచిపోయింది మిలియన్ మార్చ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 2011 మార్చ్ 10న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో మిలియన్ మార్చ్ చేపట్టారు. ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు కవులు, కళాకారులు, రచయితలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రత్యేక ఆవశ్యకతను కేంద్రానికి చాటి చెప్పిన అపూర్వమైన ఘట్టం. ఇక దీని గురించి నేను చెప్పాల్సిన విషయం, ఇది మీకు తెలవాలి. ఎందుకు అంటే నిజంగా ఇది చాలా అద్భుతమైన ఘట్టమే కావచ్చు. 2011 నుండి 2021 10 సంవత్సరాలు వేసుకుందాం. 21 అయిపోయింది, 22, 23, 24, 25 దాదాపుగా 14 సంవత్సరాల పోరాటం కదండి. మీ అందరికీ గుర్తుండాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? పారబట్టుకొని కూలిగిపోతున్నాడు. చదివేందో తెలుసా? పీజీలు చేసిలు, ఎంఫిల్ చేసిలు, పిహెచ్డీలు చేసిలు. నిరుద్యోగుల కన్నీటి వేదనగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటో తెలుసా మీకు? ఈ తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుడు అనే వ్యక్తి ఉద్యమకారిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజులు వచ్చినాయి. అయ్యో, నా తెలంగాణ వస్తే భవిష్యత్తు తరం బాగుపడుతుంది, నేను ఖచ్చితంగా గల్లా ఎగరేసుకొని తిరగొచ్చు అనుకున్నాడు. కానీ తన తరం పోయింది, తన వెనుక వచ్చిన తరం కూడా పోయింది. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఉద్యమకారుది ఒక్కొక్క గోస. మీరు తెలంగాణ ఉద్యమకారుల నుంచి కనీసం వాళ్ళని కదిలించే ప్రయత్నం చేస్తే కళ్ళల్లో కన్నీళ్లు రావు, రక్తపు సుక్కలు ఏరులై బారుతాయి. చీకటిగా మారిపోయిన వాళ్ళ భవిష్యత్తు, అంధకారంలో ఉండిపోయింది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు. ఎక్కడో చుక్క వెలుగు చుక్క లేక కొంతమంది ఉద్యమకారులు పైకొచ్చిలు తప్ప అందరూ రాలేకపోయారు. ఎందుకంటే చాలామంది మానుకోట ఘటన కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, గాంధీ యూనివర్సిటీ కానీ, చాలా యూనివర్సిటీలలో పిల్లల భవిష్యత్తు చాలా దారుణంగా మారిపోయింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారుల జీవితాలు మారిపోయినాయి. కేవలం రాజకీయ నాయకుల జీవితాలు అయితే అద్భుతంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మంచిగున్న కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. వీళ్ళు చేసిన పొరపాట్ల వల్ల దొంగల చేతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టాల్సి వచ్చింది. మరి దొంగలు ఏం చేస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద పందికొక్కు లెక్క అంటే దొబ్బి తింటున్నారు. 1,52,918 కోట్లు ఎందుకు అప్పు చేసిలో కూడా తెలియదు. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఆ విధంగానే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు